మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వారిని క్షమించుడని. యేసు ప్రభు సిలువలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట. ఈ మాట మనకి ఎంత భారంగా చెప్పండి యేసు ప్రభు. అంత బాధలో కూడా కొట్టిన వారిని, హింసించిన వారిని గురించి, తనను బాధ పెట్టిన వారిని, సిలువ వేసిన వారి మనం ఒక యాక్సిడెంట్ అయితే, ఇప్పుడు మనం ఎదురుగా వెళ్తున్నాం బండి మీద, ఒక యాక్సిడెంట్ అయితే కవకన వాడిని క్షమిస్తాము మనం? క్షమించలేం. క్షమించే గుణం మన క్రైస్తవులం కాబట్టి క్షమించమని అంటున్నాడు ఇక్కడ. క్షమాపణ అనేది అదే కోరుకునే క్రైస్తవ బిడ్డలు మనము. అది తప్పు ఎలా అయినా జరిగిపోయింది, అది జరిగిపోయింది, మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మనం క్షమించడం నేర్చుకోవాలి. అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట అదే, ఎవరినైనా క్షమించమని చెప్పాడు. తను ఎంతమంది అయితే హింసించారో ఆ బాధలో, ఆ శ్రమలో, అంత బాధలో మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మనకు ఒక ఆయాసం వచ్చింది, బాధపడతా ఉన్నాము. బాధపడినప్పుడు పరాయిల గురించి ఏమైనా ప్రార్థన చేస్తామా? అసలు ఆలోచన వస్తుందా? ఎప్పటికీ రాదు. మన బాధ, యేసయ్యా నన్ను స్వస్థపరచు ఏ కాడి మన అడుగుతామా కానీ పరుల గురించి ఎప్పుడు చెయ్యము. అది మనం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా యేసు ప్రభు క్షమించమని. ఆ క్షమాపణ యేసు ప్రభు మనకి ఇయటం వల్ల మనకు కలిగే 17వ అధ్యాయము ఇక్కడ లూకాసు వార్త 17:34. లూకాసు 34 కదా, 17:3-4 చూడు. 17:3 సారీ. మీ విషయమై మీరే జాగ్రత్తగుండుడి. నీ సహోదరుడు తప్పుదేం చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతను మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు తప్పుదము చేసిన నీ వైపు తిరిగి మారు మనసు పొందిన అడిగిన ఎడల అతన్ని క్షమించమని. ఏమన్నాడు? మీ తమ్ముడు ఒకసారి తప్పు చేస్తే క్షమించన్నప్పుడు క్షమించాలి. అదే 7 సార్లు తప్పు చేసి మళ్ళీ మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? క్షమించమని అన్నాడు. అలా మనము పరులను క్షమిస్తేనే యేసు ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఆ వాక్యం కూడా చూడండి, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6:14. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు నీ అపరాధమును క్షమించును. మనము ఒకరిని క్షమిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు క్షమాపణ అక్కడ ఇస్తాడు. ఇక్కడ మనం క్షమించకపోతే ఎన్నడూ క్షమాపణ రాదు. అది మన ఇంటి పక్కవారే కావచ్చు, శత్రువే కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, ఎవరైనా సరే మన శత్రువు కోసం ఏం చేయమన్నాడు? నిత్యము వారి గురించి ప్రార్థన చేయమన్నాడు. నిత్యము నువ్వు వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు నీ కోసం, నీ కుటుంబం బాగుపడాలన్నా, నశించిపోవాలన్నా, ఎంత ఇది చేస్తున్నా సరే వారి కోసం ఏం నిమిత్తం ప్రార్థన చేయమన్నాడు. అలా ప్రార్థన చేస్తే దేవుడికి క్రీస్తు బిడ్డలమైన మనము దానికి మనం అనిపించుకోవడం, క్రీస్తు రక్తంలో కడగబెట్టే బిడ్డలు, వీళ్ళు ఎంత వీళ్ళు క్రీస్తు బిడ్డలని వాడి నోడితే అతనే ఒప్పుకోవాలన్నమాట. అలాగ మనం సహించి, ఆ బాధను సహించి వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం మనం క్షమాపణ అనేది, ఆ క్షమాపణ మనము మన తోటి వారిని ఎలా మన క్రైస్తవులనే కాదు, మన శత్రువు, ఇక్కడ ఏమన్నాడు? శత్రువుని కూడా, శత్రు క్షమించగలిగే హృదయము మనకు యేసుక్రీస్తు ఇచ్చాడు. ఆ హృదయం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఈ చిన్న మాటలు దీవించునుగాక.